మొక్కితే చేస్తాం డబ్బులు, లేకుంటే చేయం. కాలు మొక్కుతున్నాం, వస్తాయి మేడం డబ్బులు వస్తాయి. సార్ వచ్చేంత వరకన్నా కొంచెం చేయండి, చేసిన తర్వాత ఇస్తాము డబ్బులు అంటే. కానీ 30,000 కట్టిన తర్వాత పిల్లలు చేసాం, చేసి తొలకొచ్చినాక మళ్ళీ 10,000 కట్టాం. మళ్ళీ ఆ డబ్బులు 40,000 తీసుకున్నాం. ఇది 600 కింద తీసుకున్నాం. ఇది పిల్లగాడు కూడా మళ్ళీ బాగా పౌలలో మాట్లాడినాడు. వాళ్ళ పిల్లలు చూపెట్టాలి కదా, చూపెట్ట కూడా ఆ పిల్లలు తెచ్చి వాడేసినాక చనిపోయినాక అవి ఇవి పెట్టి అవి ఒత్తి ఇవి ఒత్తి ఇవి ఒత్తి అవి ఒత్తి మీరు చచ్చిపోయినాడమ్మా ఎందుకు వస్తున్నారు అని అడుగుతాను అన్నా. కానీ లేదు చూస్తాం చెక్ చేస్తామని గంట సేపు చెక్ చేశాడు. చెక్ చేస్తే కూడా పిల్లలకి లేదట. మళ్ళీ లోపల తొలకొచ్చి లోపల చెక్ చేస్తాం, లోపల తొలకొచ్చి మూట కడుతున్నాం. ఇక్కడ మూటలు కట్టినాడు సార్గా, ఇలా కట్టినాడు. నేను ఇప్పేసిన అంత ఇప్పేసింది చించేసి నీ పిల్లోని ఇక్కడ బతికించేంత వరకు తొలకపోము. మా పిల్లలకి ఏం చేపిస్తారో చేపియండి పరిష్కారం అని చెప్పాను. చేశారు, ఇలా చేశాడు, పైపు వేసినాడు సార్. ఎక్కడ వెళ్ళాము సార్, జరిగింది 15 రోజులు కడుపున వస్తుందంటే తొలకపోయినాం అంతే. ఈ మేడం నేను ఇస్తా, ఆమె నేను చూపిస్తా, నేను చేస్తా, నువ్వు డబ్బులకే మంచివి కానీ మంచిగా ఇప్పుడు సన్నపిల్లాడు. ఆ పాప సన్న పాప, 22 పెళ్ళి కానీ మూదేసి ఇంకా పోస్ట్ మార్టం చేద్దాం బయట వస్తుంది అంట. అదే బకెటలు ట్రబ్బులు అద్దాలు గోడ పెద్దవి అవి అమ్ముతాం. నూత బకెటలు అవి అమ్ముతాం సార్. మేము చేసుకొని వస్తేనే కూడా అదే మాకు లేదు కాదు అంటే మేము వేరే ఉంది కదా, కొంప ఉంది 3 ఎకరాల పొలం అమ్ముకొని బతికించుకున్నాం కదా సార్. చెప్పాలి కదా, మేము మాకేం లేక వీళ్ళ కడొచ్చే మేము ఇస్తలేము. పుల్లయ్య వాళ్ళ అమ్మ పేరు నరసమ్మ. వాడ పడింది 30 చచ్చిపోయినా వాళ్ళ ఆయన చచ్చిపోయినా 5 ఏళ్ళు కాదు సార్. తెల్లదాం 4 కల్లా వెళ్ళిపోతాం. ఆరాధన శ్రీ కింద చేస్తామన్నది కదా సార్, చేర్పించినాం కదా. లేకుంటే మేము ఎక్కడ పోదాము. ఒక పాపనే, చిన్న పాప. చేసినాక మాకేం సంబంధం లేదు, మేము చేసేది చేసినాము. నిండ పెట్టుకొని వచ్చినాయి ఏం లేదు. అప్పుడే చెప్పినాము అనుకుంటా పోతుంది వాళ్ళ ఎమ్మడి పోతే అమ్మ ఈ రోజు వచ్చి కొడుకు ఒక్కడు వచ్చి పాలు ఒక్క గుట్కడ తాపండి అంటే చెప్పిపోయాడు అంతేగా. మొన్న కానీ వచ్చినాడు, నిన్న కానీ వచ్చినాడు, ఈ రోజు ఒక్కడు వచ్చినాడు. ఇన్ని ఉడికినెళ్ళు అయినాడు గుట్కాడు. 6 గంటల వరకు అందరితో మాట్లాడినాడు. బిడ్డలతో చిన్న ఆయన గారు వచ్చినారు, ఈ రోజు అందరు వచ్చినారు దేవరు ఉన్నందుకు. మొత్తం మా వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందితో మాట్లాడేసాడు. వీడియో ఎక్కుంది మాట్లాడినట్టు ఏమనేది ఇంకా చూసిపోయినాడు. ఆయన ఇంగ్లీష్ చెప్తుంది సార్, మాకు అర్థం కాదు. ఏందో ఉంది 7 ఏళ్ళ వరకు చనిపోయిందంటే ఏదో 1 అవర్ ఏదో అని ఆయన కానీ 2 మాటలు చూపించుకున్నాం. మీ పిల్లలు అప్పటి నుంచి చూపించుకున్నాం కానీ ఎండలేదు.